14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఒక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు. ఫ్రంట్ క్లిప్ చూసిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నానో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. న్యాచురల్ స్టార్ నాని ఇంతలా చెప్పిన తర్వాత కోర్ట్ మూవీకి వెళ్ళకపోతే ఎలా చెప్పండి? ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా వెళ్దామని అయితే ప్లాన్ చేసేసుకున్నాము. 14th అయితే మూవీ రిలీజ్ అయింది కదా, మేమైతే 16th వెళ్ళిపోయాము. కానీ వీడియో అయితే చాలా లేట్గా షేర్ చేస్తున్నాను, కుదరక ఇంత లేట్ అయిపోయిందనమాట. సరదాగా ఫ్రెండ్స్ వద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్ మేము ఎప్పుడు మీట్ అయినా కూడా ఎక్కువగా వాటర్ యాక్టివిటీస్ కానీ కొంచెం ఎంజాయ్ చేసే థింగ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. మూవీస్ అయితే మేము అంతగా ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయము. బట్ ఇప్పుడైతే కోర్ట్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని విన్నాం కాబట్టి మూవీకి వెళ్దాం అనుకున్నాము. ఏ మూవీకి వచ్చినా కూడా ఫస్ట్ అయితే రివ్యూ చూడండి నేనైతే అడుగు పెట్టను, బికాజ్ బోర్ కొట్టేస్తుందేమో అని చెప్పి నేను రివ్యూ చూసిన తర్వాతే వస్తాను. బట్ కోర్ట్ మూవీకి మాత్రం రివ్యూ చూడలేదండి, బికాజ్ న్యాచురల్ స్టార్ నాని అంతలా చెప్పిన తర్వాత ఇంక మనకి రివ్యూస్తో పనే ఉంది చెప్పండి. SRMT మాల్లో ఉన్న ఐనాక్స్కి అయితే వచ్చేసాం. మేము వచ్చేసరికి అసలు చాలా ఖాళీగా ఉంది, బికాజ్ మేమైతే చాలా ఫాస్ట్గా వచ్చాము. వన్స్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయిందండి. ఇప్పుడైతే బ్రేక్ టైం అనమాట. అసలు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఒక మంచి మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు మాత్రం కొన్ని సిచ్యువేషన్స్లో ఎందుకు కొంచెం ఎమోషనల్గా అనిపించింది. మూవీ ఎంత బాగుందనేది నేను చెప్పాల్సిన అవసరం లేదండి. అసలు మూవీ అయిపోయిన తర్వాత కూడా థియేటర్స్ నుంచి ఎవ్వరూ కదలట్లేదంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోయారనమాట మూవీలోకి. మూవీ చాలా అంటే చాలా బాగుంది. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మంచిగా స్టార్ట్ చేశారు, బోర్ కొట్టించకుండా మంచిగా ఎండ్ చేశారు మూవీని. అయితే ఒక మంచి మూవీ చూసాము అన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి, మూవీ మొత్తం కూడా అదిరిపోయింది మాకు. సో కొన్ని పాయింట్స్లో కొంచెం ఎమోషనల్గా అనిపించింది. అలానే నాని గారు చెప్పినట్టు మూవీలోకి అందరూ ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారు అని చెప్పారు కదా, అదైతే కరెక్ట్ పాయింట్ అనిపించింది నాకు. కొన్నిసార్లు అయితే మంగపతి క్యారెక్టర్ని చూస్తుంటే అసలు చాలా కోపం వచ్చేసేదండి, ఇరిటేషన్ కూడా వచ్చేసేది. అంటే అంతలా మనం అందరూ ఇన్వాల్వ్ అయిపోయే విధంగా ఉంది మూవీ అని చెప్పడానికి నేను అలా చెప్తున్నాను అనమాట. సో మంగపతి క్యారెక్టర్లో అయితే శివాజీ గారు తప్ప మేబీ ఇంకెవరిని మనం ఊహించుకోలేమేమో, అంత బాగా ఇంకెవరు యాక్ట్ చేయరేమో అన్నంతలా చేశారు. మూవీ లాస్ట్లో మాత్రం కొన్ని డైలాగ్స్ ఉంటాయండి, ఇది కదా కావాల్సింది, ఇది కదా అసలు హైలైట్ అలా అనిపించేవన్నమాట. తెలిసి తెలియని ఏజ్లో లవ్ అని ఇలా తిరిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కరెక్ట్ ఏంటి తప్పు ఏంటి చెప్పే ట్రై అయితే చేశారనమాట. సో మూవీ అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుందండి. నేను అసలు రివ్యూ లేట్గా షేర్ చేసినా కూడా నాకు ఇప్పటికీ ఇంకొక సెకండ్ టైం మూవీ చూసేయాలనిపిస్తుంది అనమాట. నాకు అంతలా నచ్చేసింది. ఇంత మంచి మూవీ చూసిన తర్వాత నేను ఇంత ఆవేశపడి ఇంతగా రివ్యూ చెప్పేసిన తర్వాత ఇంకా ఆకలి అయితే వేసేస్తుంది కదా, సో ఇంకా తినేద్దామని అయితే వచ్చేసాము. నాకు ఏదైనా మూవీ చూసిన తర్వాత బాగా నచ్చితే నేను చాలా ఎక్కువ మాట్లాడతాను, అదే యావరేజ్ అనిపిస్తే చాలా తక్కువ మాట్లాడతాను. అందుకే ఇంత ఆవేశపడి మరి మాట్లాడేశాను, నాకు చాలా నచ్చింది కాబట్టి. ఫ్రెండ్స్ అందరూ వచ్చామని చెప్పేసి మండే అయితే ఆర్డర్ చేసుకున్నాము. నా సోదంతా అయ్యేసరికి అయితే మొత్తం తిండి కూడా అయిపోయింది. ఆ ప్లేట్ చూసి తిన్నది మనుషులేనా అని అనుకోకండి, మేమే తిన్నాము. చక్కగా ఏది వేస్ట్ చేయకుండా తిన్నాం అనమాట. ఫుడ్ అయిపోయిన తర్వాత ఏదైనా చల్లగా తినాలనిపించింది, ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసేసుకొని అది కూడా తినేసాము. అసలు బయట ఎండలు ఏంటండి బాబు, మహా దారుణంగా ఉన్నాయి కదా. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత సరదాగా షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదులేండి, డీమార్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో ఇంకా ఫుడ్ అయిపోయాక చలో టు డీమార్ట్లో షాపింగ్ అయిపోయిన తర్వాత జూడియోకి కూడా వెళ్దాం అని అనుకున్నాం, కానీ పక్కనే జూడియో కాబట్టి వెళ్దాం అనుకున్నాము. బట్ అప్పటికే టైం అయితే 4 అయిపోయింది. ఇప్పుడు కానీ ఇంటికి వెళ్ళలేదంటే మన పని అయిపోయినట్టే. సో ఇంకా చక్క డీమార్ట్లో షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది అండి ఇవాళ వీడియో. మీరు కోర్ట్ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను, బట్ ఇట్స్ ఓకే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇది ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.